హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడ్చల్ జీడిమెట్ల పరిధిలో పిఎస్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక తల్లిని 10వ తరగతి చదువుతున్న ఒక 16 ఏళ్ల కూతురు తన ప్రియుడు అండ్ ఆ ప్రియుడు వాళ్ళ తమ్ముడితో కలిసి అత్యంత దారుణంగా అంటే ఆహ్, పీక నులిమి, తలపై రాడ్డుతో కొట్టి, కత్తితో కోసి ఈ రకమైనంగా ఘోరంగా అయితే చంపేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తుంది. అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. సో, దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని కూడా చెప్తున్నారు. అయితే ఆ చనిపోయిన అంజలి, ఆ తల్లి అంజలి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఒక సంచలన విషయం కూడా ఇప్పుడు బయటకొచ్చింది. ఆమె ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా కూడా చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ ఘటన మీద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే ఏం జరిగింది? ఎందుకామె ఆమెను అత్యంత కిరాతకంగా చంపేయడం జరిగిందని జెప్పేసి ఒక న్యూస్, అంటే ఒక స్టోరీ అయితే బయటకొచ్చింది. సో, అదేంటో ఒక్కసారి చూసుకుందాం. ఎన్ఎల్‌బీ నగర్‌లో అంజలి అనే ఒక మహిళ నివాసం ఉంటుంది. ఆమె కూతురుంది. 16 ఏళ్ల కూతురు 10వ తరగతి చదువుకుంటుంది. ఆమెకు 8 నెలల క్రితం నల్గొండ వాసైన శివతో పరిచయం ఏర్పడింది. సో, ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అలా పీకల్లోతు ప్రేమల్లో అయితే వీళ్ళు మునిగి తేలడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు 10వ తరగతిలో ప్రేమేంటి? ఇప్పుడు ప్రేమేంటి? అని జెప్పేసి తల్లి అంజలి కాస్త ఆ కూతుర్ని మందలించడం జరిగింది. సో, ఇలా మందలించడంతో ఒక్కసారిగా కూతురు షాక్‌కి గురైపోయింది. ఏంటి తల్లి నా మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. నన్ను ఈ విధంగా కంట్రోల్ చేస్తుందని జెప్పేసి ఆ రకమైన మెంటాలిటీలోకెళ్ళిపోయింది. సో, ప్రియుడికి చెప్పింది. మరి ఇలా తల్లి మందలిస్తుంది ఇది అని జెప్పేస్తే వాళ్ళంతా కూడా డిసైడ్ అయిపోయి తల్లిని అడ్డు లేకుండా చేసేస్తే అయిపోతుంది. మన ప్రేమకి ఇక అడ్డెవరు ఉండరు. ఆమెను చంపేస్తే అయిపోతుందన్న ఒక ఆలోచనలకైతే వచ్చారు. సో, ఆ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి కూతురు ఇద్దరూ కలిసి వారం రోజుల క్రితం అయితే వెళ్ళిపోయారు కూడా. ఎక్కడికి వెళ్లారో అయితే తెలీదు. అయితే 3 రోజుల క్రితం ఇంటికైతే ఆమె కూతురొచ్చేసింది. సో, అంజలి కూడా, మహిళ అంజలి ఎవరైతే ఉన్నారో తల్లి, ఆమె కూడా చేర్చుకుంది. కాస్త మందలించినట్టుగా కూడా చెప్తున్నారు. సో, అలా 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన ఆ కూతురు మళ్ళీ 2 రోజుల తర్వాత తన బాయ్ ఫ్రెండ్‌ని, ప్రియుడిని కూడా రమ్మని చెప్పింది. ఆ రకంగా నిన్న వాళ్ళ ప్రియుడు శివ, వాళ్ళ తమ్ముడు యశ్వంత్‌తో కలిసి అంజలి, మహిళ అంజలి ఇంటికైతే చేరడం జరిగింది. అలా వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఆమెను చంపేందుకు ఒక కుట్ర పన్నారు. పూజ గదిలో పూజ చేసుకుంటున్న అంజలిని వెనుక నుంచి దాడి చేశారు. ఫస్టు ప్రియుడు శివ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు ఒక దుప్పటి తీసుకొని ఆమె మొఖాన్ని మొత్తం కప్పేశారు. ఆ తర్వాత తన కూతురు ఒక సుత్తె తీసుకొని తలపై కొట్టి అత్యంత కిరాతకంగా అయితే చంపేయడం జరిగింది. ఆ తర్వాత ప్రియుడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తి తీసుకొని ఆమె అంజలి పీకను కోసేసి ఆ రకంగా అత్యంత ఘోరంగా చంపేశారు. సో, ఇది ఇప్పుడు అందరిని కూడా షాక్ గురి చేసింది. వాళ్ళొక్కరి ఏజ్ కూడా 20 కూడా లేదు. సో, ఈ ఏజ్‌లో ఈ రకమైన ఆలోచనలేంటి? అది కూడా సొంత తల్లిని చంపేసుకునేంత ప్రేమ వీళ్ళది. అసలు ఇదేం ప్రేమ అంటూ కూడా నెటిజన్స్ అందరూ కూడా వాళ్ళని తిడుతున్నారు. సో, ఇదైతే అత్యంత దారుణమైన సంఘటనగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చనిపోయిన ఆ తల్లి అంజలి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన ఒక న్యూస్ బయటకొచ్చింది. ఆమె చాకలి ఐలమ్మ ఆహ్, ముని మనవరాలుగా కూడా చెప్తున్నారు. చాకలి ఐలమ్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి అండ్ ఉద్యమకారిణి కూడా. 1940, 44 మధ్య కాలంలో నిజాం పాలనలో ఉన్న రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములకు వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలో చేరి అటు భూమి, భుక్తి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కూడా పోరాటాలైతే చేయడం జరిగింది. ఆ ఇల్లే, ఐలమ్మ ఇల్లే ఉద్యమ కేంద్రంగా మారిపోయింది. అలాంటి ఒక ఉద్యమకారిణి మునిమనవరాలుకు ఇటువంటి దారుణమైన సంఘటన జరగడం అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. సో, ఇప్పుడు దీని పట్ల నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వాళ్ళ పైన. అండ్ ఆహ్, కేసు కూడా వీళ్ళ మీద నమోదైంది. వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నారని కూడా తెలుస్తుంది. సో, ఖచ్చితంగా వీళ్ళకు పెద్ద శిక్షలే పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అసలు దీనిపైన ఒక చర్చ జరగాలని కూడా చెప్తున్నారు. అంటే ఈ వయసులో ప్రేమ రావడం ఏంటి? ప్రేమని అడ్డు చెప్తే తల్లిని ఈ స్థాయిలో ఇంత ఘోరంగా చంపడం ఏంటి? అసలు పిల్లలు ఎటుపోతున్నారు? సమాజం ఎటుపోతుంది? మానవ విలువలు ఎటుపోతున్నాయంటూ చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం. సో, నిజంగా దీనిపైన ఒక చర్చ అయితే రావాలంటున్నారు. సో, ఏదేమైనా ఇది ఒక దారుణమైన సంఘటన. వాళ్ళ ముగ్గురికి కూడా కఠిన శిక్షలు పడతాయని కూడా అందరూ ఆశిస్తున్నారు. మరి చూడాలి న్యాయస్థానం వాళ్ళ పట్ల, అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుస్తారో, ఇంకెటువంటి విషయాలు బయట పెడతారో, మరి న్యాయస్థానం వీళ్ళ పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతుందో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. థాంక్ యూ సో మచ్.